ఎన్నో విషయాల్లో ఒక నటుడికి స్టాక్ మార్కెట్లో కింద దిగేది పైకి వెళ్ళేది అన్నీ మామూలే. ఆ విధంగా చూసినప్పుడు 19 సంవత్సరాలు నాకు ఈ విషయం ధైర్యం కలిగించి, వెళ్ళరా నువ్వు చేస్తూ ఉండు, ఎంటర్టైన్ చేస్తా ఉండు అని చెప్పి అంతమంది నటుల్లో నాకు ఒక 19 సంవత్సరాలుగా ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ మీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. నా మిత్రులందరికీ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టుడేస్ లైఫ్. మీరు మీడియాలో ఉండొచ్చు, శాటిలైట్ మీడియా ఉండొచ్చు, ప్రింట్ మీడియా ఉండొచ్చు, డిజిటల్ మీడియా ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటర్గా ఉండొచ్చు, నా దేవుళ్ళు, నేను చూసే దేవుళ్ళు ఆ ప్రేక్షకులుగా ఉండొచ్చు, నా ఫ్యాన్స్ నేను ఎప్పుడు చెప్పను, ఆ దేవుళ్ళకి నేను చెప్పొచ్చు. అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా నేను మీకు అందరికీ క్షమాపణ చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది. ముఖ్యంగా నరసింహారెడ్డి కాలేజ్ మేనేజ్మెంట్ స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్కి రియలీ సారీ వి కుడెంట్ మేక్ ఇట్ ఎస్టర్డే డ్యూ టు అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్. తప్పకుండా అది మైండ్లో ఉంది. దానికంటే బెటర్ అంటే దేవుడు ఒక విషయం అది లేదు ఆ రోజు చేయొద్దు అని చెప్తే అది దానికంటే బెటర్గా ఏదో ఒకటి ఉందని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. అలాగే ఆలోచిస్తాను. తప్పకుండా మిమ్మల్ని అందరిని కలుస్తాను ఒక మంచి ఈవెంట్లో. మేబీ డెఫినెట్లీ ఆ సక్సెస్ ఈవెంటే మీ కాలేజ్లో పెట్టి మిమ్మల్ని అందరినీ నేను డెఫినెట్గా కలుస్తాను. దయచేసి తప్పుగా అనుకోమాకండి. ఎందుకంటే ఈ సమయంలో అందరికీ నేను సారీ చెప్తున్నాను. మీడియాకి ప్లస్ స్టూడెంట్స్కి, నా డాక్టర్కి కూడా. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఏం చెప్పినా నేను వినను. వాడు వీడి నుంచి అది చేయొద్దని చెప్తే అదే చేస్తాను. వాడు వీడు మెల్ల కన్ను పెట్టొద్దు, నీకు ప్రమాణం, నీకు ప్రాబ్లం అవుతుందని. నేను చేశాను, మళ్ళీ వెళ్ళాను, బయటకు వెళ్ళరా అని చెప్పారు. నేను చెప్పాను ఆ రోజే, నీకు మెల్ల కన్ను పెడితే నీకు నిద్ర రాదు, నీకు హెడేక్ వస్తుందని. అలాగే ఒక్కొక్క ఛాలెంజ్ ఒక్కొక్కసారి 109 అయింది ఇప్పుడు కుట్లు నా శరీరంలో. ప్రతిసారి వెళ్ళినప్పుడు ఆయనకి పోయింది, అలసిపోయాడు. ఇంకా నీకు చెప్పి ప్రయోజనం లేదు. నిన్న కూడా చెప్పారు, 4 రోజులు అయింది నిద్రపోయి, నువ్వు ఇలాగే చేస్తుంటే బాగుండదు, ఇంకా ఉంది రిలీజ్ టైంకి వెళ్ళకూడదంటే. నాకు ఉండే ఒకే బాధ్యత, ఒక విషయం. నేను ఇవాళ వచ్చినందుకు కారణం ముఖ్యంగా నేను చెప్పాలంటే, నన్ను నమ్మి మీరందరూ ఉన్నారు. మీరందరూ డెఫినెట్గా ప్రతి శుక్రవారం ఒక హీరో కోసం కాసుకుని ఉంటారు, ఒక సినిమా కోసం. కానీ నన్ను నమ్మి ఒక సినిమా కొనిన ఒక నిర్మాతకి నా బాధ్యతగా నేను ఎప్పుడు చూస్తున్నాను. ఆయన సతీష్ గారి కోసమే ఆయన నమ్ముకున్న ఉన్న డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి కోసమే నేను ప్రత్యేకంగా వచ్చాను, మీకోసము వచ్చాను. ఎందుకంటే ఇది ఒక నమ్మకంతో ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా తెలుగులో భార్య రిలీజ్తో రెడీగా ఉన్నారు. ఏప్రిల్ 26వ తారీఖు తమిళ్లో కానీ తెలుగులో కానీ రత్నం సినిమా.